హాయ్ గైస్. సో బీజీటీ అనేది స్టార్ట్ అయిపోయింది. సో రాహుల్ డిసిషన్ కాంట్రవర్సీ అయింది. సో నేను చూసిన రీసెంట్ టైమ్స్ లో వన్ ఆఫ్ ది వర్స్ట్ డిసిషన్ ఏది ఉందంటే ఇదే. ఎందుకంటున్నానంటే సో ఫస్ట్ థింగ్ మన థర్డ్ ఎంపైర్ ఏం చేయాలి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫ్రంట్ ఆన్ విజన్ లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడ ఉందనేది చెక్ చేయాలి. అది చెక్ చేయలేదు. నెక్స్ట్ ఆల్ పాసిబుల్ కెమెరా యాంగిల్స్ ఏంటి అని డైరెక్టర్ అడగాలి. అది చెక్ చేయలేదు. నెక్స్ట్ స్నీకోలో మనకు 2 సౌండ్స్ రావాలి. ఏంటంటే వాడు ఎడ్జ్ అయింది అని అన్నాడు, దాని తర్వాత బ్యాట్ ప్యాడీ తగిలింది అన్నాడు. సో బ్యాట్ ప్యాడీ తగిలింది అనేది బాల్ ఎడ్జ్ తీసుకున్న తర్వాత అన్నాడు. సో స్నీకర్ టూ సౌండ్స్ రావాలి. ఆ 2 సౌండ్స్ రాలేదు, ఒక సౌండ్ వచ్చింది, దాని మీద బేస్ చేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆన్ ఫీల్డ్ ఎంపైర్ డెసిషన్ అనేది నాట్ అవుట్. దాన్ని ఓవర్ టర్న్ చేయాలంటే కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఉండాలి. ఆ కన్క్లూజివ్ ఎవిడెన్స్ దొరికిందంటే అది లేదు. నెక్స్ట్ ఆల్ కెమెరా యాంగిల్స్ చెక్ చేయాలన్న ప్రోటోకాల్ అస్సలు ఫాలో అవుతుంది. కానీ తను ఏదో తొందరగా నేను డెసిషన్ ఇచ్చేయాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలని డెసిషన్ ఇచ్చేసాడు. అంటే ప్రిస్టేజ్ సిరీస్ లో హాట్స్పాట్ టెక్నాలజీ యూజ్ చేయాలా లేదా అనేది కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ డిసిషన్ మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని క్రికెట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.